ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పిఠాపురం నియోజకవర్గంలో గత 5 రోజులుగా కొనసాగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు గురువారంతో ముగిశాయి. పిఠాపురంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం పాదగయ క్షేత్రంలో గత 5 రోజులుగా జనసేన శ్రేణులు విశేష పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా మృత్యుంజయ హోమం, చండీ హోమం, రుద్రాభిషేకం, చివరి రోజు అయిన గురువారం లక్ష్మీ గణపతి హోమం నిర్వహించి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ 5-మ్యాన్ కమిటీ సభ్యులు ఓదురి కిషోర్, పిఠాపురం పట్టణ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారు స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓదురి కిషోర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ లక్షలాది మందికి ఆదర్శప్రాయులు అని, ఆయన త్వరగా కోలుకుని మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వచ్చి రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు. అనంతరం డాక్టర్ చిక్కాల వరలక్ష్మి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం గత 5 రోజులుగా నిరంతరాయంగా హోమాలు, యజ్ఞాలు నిర్వహించామని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చి పిఠాపురాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతారని మేం నమ్మకంతో ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, జన సైనికులు, వీర మహిళలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గురుగారు మీరు ఎలా వచ్చారు? ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో గత 5 రోజుల నుంచి కూడా ఈ హోమాలు, అలానే వివిధ రకాలైన పూజలు కూడా జరుపుకోవడం మనకు అందరికీ తెలిసింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్గంలో పవన్ కళ్యాణ్ గారు, అలానే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి గత కొన్ని రోజుల క్రితం శస్త్రచికిత్స చేయించుకున్నారని అందరికీ తెలిసిందే. దీని కారణంగా పవన్ కళ్యాణ్ గారు బాగుంటే మా పిఠాపురం బాగుంటుంది, మా పిఠాపురం కూడా బాగుంటే పవన్ కళ్యాణ్ గారు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, పవన్ కళ్యాణ్ గారు బాగుంటే మన దేశం బాగుంటుంది అనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఆయనకి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, ముఖ్యంగా మా పిఠాపురం ప్రజలందరికీ కూడా ఆయన ఈరోజు పిఠాపురం వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేతుల మీద జరగడం చూసిన తర్వాత ఆయన బాగుంటే మేము బాగుంటాం అనే ఉద్దేశంతో పిఠాపురం నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా ముక్త సంకల్పంతో ఈరోజు వివిధ రకాలైన హోమాలు అంటే ఈ 5 రోజుల పాటు కూడా జరగడం చాలా సంతోషకరం. ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా మళ్ళీ తిరిగి జనాల్లోకి, ప్రజల్లోకి రావాలని, ఇంతకుముందు ఏ ఉత్సాహంతో అయితే ఉన్నారో దానికి రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ ప్రజల్లోకి రావాలని మనస్ఫూర్తిగా పిఠాపురం ప్రజల తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సార్ శస్త్రచికిత్స చేయించుకున్నారని తెలియగానే తర్వాత రోజు నుంచి మొదలు పెట్టడం జరిగింది. ఇది 5 రోజుల నుంచి జరుపుకోవడం మన అందరికీ తెలిసిందే. ఇది 5వ రోజు లక్ష్మీ గణపతి హోమంతో ముగించడం జరిగింది. ప్రతిరోజు కూడా హోమాలు, రుద్రాభిషేకాలు అవన్నీ కూడా చేస్తున్నామండి. ఈరోజు ముఖ్యంగా మహారుద్రాభిషేకం జరిగింది. దాని తర్వాత దత్తాత్రేయ వారికి అభిషేకం చేశారు. ఇప్పుడు లక్ష్మీ గణపతి హోమం చేసి ఈరోజు పూజా కార్యక్రమాలన్నీ సక్రమంగా ముగించడం జరిగిందండి. వీటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చి మా పిఠాపురం అభివృద్ధికి, తద్వారా రాష్ట్ర అభివృద్ధికి, దేశ అభివృద్ధికి కూడా ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజల మధ్యకు వచ్చి అభివృద్ధి పదంలో మమ్మల్ని నడిపించాలని చెప్పేసి మేమందరం కోరుకుంటూ, ఈ విధంగా ఆయన ఆయుష్కి, ఆయన సంపూర్ణ ఆరోగ్యానికి పిఠాపురంలోని ప్రతి ఒక్కరూ కూడా తరలి వచ్చి ఈ పూజా కార్యక్రమంలో ఈ 5 రోజులుగా పాల్గొనడం జరిగిందండి. మా అందరి అభిప్రాయం కూడా ఒకటే. ఎందుకంటే పిఠాపురం అంటేనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటేనే పిఠాపురం అన్నంత ఇదిగా పిఠాపురాన్ని ఆయన విశ్వవ్యాప్తంగా పరిచయం చేశారు. అది మాకెంతో గర్వకారణం. దానికి కారణమైన పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి మా మధ్యకు రావాలని, మమ్మల్ని తన బిడ్డలుగా చూసుకుంటున్నారు. కాబట్టి ఈ దత్తాత్రేయుడు అనుగ్రహం వలన ఆయనకి దత్తపుత్రుడు అన్న విషయం అందరికీ తెలుసు. దత్తాత్రేయుడు
కాబట్టి ఆయన సంపూర్ణ అనుగ్రహంతో, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో మా మధ్యకు తిరిగి రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఆయన మమ్మల్ని అభివృద్ధి పథంలో నడిపించి పిఠాపురం యొక్క పేరుని మరింతగా ముందుకు తీసుకెళ్ళి ఒక మోడల్ నియోజకవర్గంగా ఆయన తీర్చిదిద్దుతారన్న ఆయన కళని మేము ఆయన కళను సాకారం చేయడంలో మా వంతు కృషిని కూడా మేము ఆయనకి అందిస్తామని, ఆయనకు సంపూర్ణంగా మేము సపోర్ట్గా నిలుస్తామని మా అందరి అభిప్రాయం కూడా ఆయన ఒక తండ్రిగా మమ్మల్ని అందరినీ పాటించాలని మేము కోరుకుంటున్నాం. నాకే అవకాశం ఇచ్చాను.